ప్రకాశం జిల్లా బల్లికురువులో వేంవరంలో ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని 43 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందించారు. తల్లిదండ్రులకు విద్యార్థులు చదువులు భారం కాకూడదని ఈ ఉచిత సైకిళ్లు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో దాతల సహాయంతో CSR గ్రాంట్ ద్వారా 8,000 సైకిళ్లు విద్యార్థులకు పంపిణీ చేసినట్టుగా మంత్రి తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో ఒకే రోజు 10,000 కోట్లు జమ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అంతా మురిగిపోడేనా మొత్తం అందరూ పక్కన అదే కదా సార్ అంతా సైకిల్ ఇదేనా ఫస్ట్ సైకిల్ వాళ్ళ అమ్మాయి 10th క్లాస్ లో 574 సార్. వీళ్ళ అమ్మాయి సార్ 6th క్లాస్ కాబట్టి ఇప్పుడే అందరు 6th చాలా జాగ్రత్తగా ఉండాలి నడిపేటప్పుడు. ఇక్కడ మార్చినా అక్కడి నుంచి మార్చలేవు, ఊళ్ళో మారు. ఎంతమంది ఉన్నారు మన ఊరు నుంచి వెళ్ళేవాళ్ళు? గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి మాత్రం చేస్తున్నాం మనం. 6 నుంచి 10 దాకా ఉండే పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. పొద్దున్నే నడిచి వెళ్తుంటారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టాలి. 2-3 కిలోమీటర్ల దూరం వెళ్తుంటారు అనే దానికోసం మన ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు చాలా మంది అడిగారు పిల్లలు, ముఖ్యంగా వెంపరాల మైలవరం ఉప్పకోడ ఏరియాలో పిల్లలు ఫస్ట్ అడిగారు. అయితే ఇంకా అది 9th అనుకున్నాం. తర్వాత 6th క్లాస్ నుంచి ఇవ్వమని చెప్పి పిల్లలు అద్దెకి స్కూల్ అడిగారు. వాళ్ళకి ఇస్తున్నారు, పెద్దవాళ్ళకి మాకు కూడా ఇవ్వమని అడిగితే సరే కాదని లేక అప్పుడు బిగిన్ చేస్తే ఫస్ట్ 4,000 అనుకుంటే అది కాస్త 10,000. తర్వాత కాలేజీ పిల్లలు కూడా అడిగితే ఇప్పుడు దాదాపు 10,700, 10,800 అవుతున్నాయి. ఇవన్నీ కూడా దాతలు సత్కారం. ప్రభుత్వం 12 లక్షలు ఇచ్చి వెళ్ళాడు. 12 లక్షలు ఇచ్చి మీకు వాటర్ ప్లాంట్లు స్కూల్స్ లో పెట్టమని అడిగితే 8 స్కూల్స్ మనకి డిమాండ్ ఉంది వాటర్ ప్లాంట్లు పెట్టడానికి. వాళ్ళు వచ్చి 12 లక్షలు ఇచ్చి వాటర్ ప్లాంట్లు పెట్టమని వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేళ్ళారు. ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ప్రజలు కూడా సహకరిస్తారు. దాంట్లో భాగంగా వాళ్ళు మన గ్రామంలో 44 మందికి అమ్మాయిలకు ఒక 20 మందికి 24 మందికి అబ్బాయిలకి ఇచ్చాం. ముఖ్యంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత స్కూల్స్ లో బాగుండాలి. స్కూల్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి యూనిఫామ్, మంచి యూనిఫామ్, మంచి షూస్, బ్యాగ్, బుక్స్, టైంకి బుక్స్ ఇవన్నీ ఇవ్వాలి. దాంట్లో ఎక్కడ కూడా పార్టీలు ఉండకూడదు.